హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు దగ్గర అవ్వడం కోసం ప్రతి ఒక్కరికి పథకాలు అందడం కోసం కొత్త ప్లాన్ ను అయితే సిద్ధం చేసింది. రైతు శ్రేయస్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా అన్నదాతలకు పంట సాయం చేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తూ ఉన్న పలు కారణాల వల్ల ఈ పథకాలు కొందరికి అందడం లేదు. తాజాగా దీనికి చెక్ పెట్టే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రత్యేక కార్డులు ఇవ్వబోతుంది. అన్నదాతలకు అన్ని ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేందుకు ఆధార్ తరహా ఈ కార్డు అందించనున్నారు. ఇది ఒక యూనిక్ నెంబర్ను అయితే కలిగి ఉంటుంది. రైతు సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమల్లో పారదర్శకత ఉండేలా ఈ ప్రత్యేక కార్డులు జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. దేశంలోని రైతులందరికీ ఈ కార్డు అందజేయనున్నారు. అతి త్వరలో ఈ కార్డుల నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్స్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో రైతులకు ఈ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించింది. అన్ని శాఖల సమన్వయంతో ప్రాజెక్టు నిర్వహణ యూనిట్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా PMU ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా ఏర్పాటైన ఈ PMU అన్నదాతల నుంచి సమాచారం ఎలా సేకరించాలనే అంశంపై విధి విధానాలు, కార్యాచరణ అయితే చేస్తూ ఉన్నారు. అన్నదాతలకు పథకాలు సక్రమంగా అందేందుకు గాను ఈ ప్రత్యేక కార్డులను వ్యవసాయ పథకాలకు అనుగుణంగా అనుసంధానం చేయాలని నిర్ణయించారు. పంటలను రైతులు కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి ఇతర పథకాల అమలు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. రైతులకు సంబంధించిన మొత్తం సమాచారం సేకరించి ఈ కార్డులతో డిజిటలీకరణ చేయాలని కేంద్రం భావిస్తోందట. రైతు వేసే పంటలు, పశు సంపద, అందుకుంటున్న పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం ఈ కార్డుల్లో ఉండబోతుంది. దీని ద్వారా అన్నదాతలకు అన్ని స్కీమ్స్ చేరువవుతాయని కేంద్రం భరోసా ఇస్తుంది. సో ఈ కొత్త పథకంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.